నువ్వు తెరిచినావే దిక్కి చిలక గుండె కడుపులా గుండె ఆగిపోతుంది. హార్ట్ అటాక్ అయితే నేనేం చేసిన తెలుసా, నాకు తెలీదు. నేను ఒక మందు కనుక్కున్నా. గుండె జబ్బు మన పెద్ద గుండె చిన్నగా ఉంటాయి. అట్లా ఎట్లా వేసుకోవాలా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. వెళ్ళిపోతావు ఇప్పుడు డోర్ తీస్తే? నేను తీస్తే నేను పోతాను. పోతావా? టాయిలెట్ పోతావా? పోతాను. నీ దండం పెడతాను. ఇక అందుకే మెల్లగా పిలిచిన. ఒక్కరిని పిలిస్తే అందరూ వస్తారు. తిన్నావా? అన్నం తిన్నావా? ఏం పేరు? గౌతమా. సీట్ బెల్ట్ పెట్టుకో, లేకపోతే మోగుతా ఉంటది వెనక అక్కడక్కడ. నువ్వు తెరిచినావే దిక్కి చిలక మంచిగా పెట్టుకో. ఏమో మేము ఇలా కూర్చోలే కదా ఇప్పుడు కదా. కార్లో కూర్చోలే, వెనక సైడ్ కూర్చుంటా. వెనక సైడ్ ఎంత తీసుకుంటావు? పైసలు చెప్పలే. నీ ఇష్టం అన్నా, ఎంత ఇస్తావు? నువ్వు ఉంటావు కదా. నేనుంటా. ఒక్క 10 నిమిషాల పని కూడా కాదు నీకు. ఇట్లా పెట్టుకో. ఎవరు తెలుసా? నేను ఒక డాక్టర్ని. ఇప్పుడు ఈ మధ్య గుండె జబ్బులు బాగా వస్తున్నాయి, చూసినావా? 30-40 సంవత్సరాలకే పోరాళ్ళకి గుండె జబ్బులు వస్తున్నాయి. కడుపులా గుండె ఆగిపోతుంది. హార్ట్ అటాక్. అయితే నేనేం చేసిన తెలుసా, నాకు తెలీదు. నేను ఒక మందు కనుక్కున్నా. గుండె జబ్బులు రాకుండా ఎవరికి. అయితే అవి టెస్టింగ్ లకు పోతాయి కదా. టెస్టింగ్ లో పోయినప్పుడు ఇప్పుడు నేను తయారు చేసింది మనిషి మీద ప్రయోగించడానికి. వాళ్ళు ప్రయోగించేది కుక్కల మీద, పిల్లుల మీద, ఎలుకల మీద. అవి చచ్చిపోతున్నాయి తట్టుకోలేక. ఇప్పుడు మనిషి ప్రాణం, దాని ప్రాణం ఒకటేనా? ఒకటే ఉంటుంది కదా. ఒకటి ఉండదు కదా. అది ఇది ఉంటుంది కదా. మన పెద్ద గుండె చిన్నగా ఉంటాయి. అయితే మా వాళ్ళు ఏమన్నారు తెలుసా, నేను వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తూ వచ్చిన, నేను ఈ ప్రయోగాలు మనుషుల మీద కూడా చేస్తా అని. ఏదో తేడాగా ఉందేంటి? అయితే నీకు రోజుకి ఎంత సంపాదిస్తావు నువ్వు? 1000 రూపాయలు. 1000 రూపాయలు 8,000-9,000. నీకు 10,000 ఇస్తా. ఒకసారి ఆ మందు నీ మీద వేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పన్నా, వేసుకుంటావా? అట్లా ఎట్లా వేసుకోవాలా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. నీకు పైసలు ఇస్తా కదా. నీకు ఏం కాదు, నేనున్నా కదా. అందుకే మందు కూడా తీసుకొచ్చిన. ఒకసారి నీ మీద వేయించుకో. నేను ఇది సక్సెస్ అయిందనుకో, నేను ఎంతో మందికి ప్రాణాలను నిలబడిపించిన అయితా. నువ్వు ఓకే కదా? ఓకే కావాలా? ఓకే కావాలా? ఎందుకు? నీకు పైసలే కదా కావాల్సింది. మన కష్టం మనకు కావాలా? కష్టం పని మనకు కావాలా? దీనికేమైతే ఇది కూడా కష్టం అనుకో. ఒక్కసారి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నా. నేను సక్సెస్ఫుల్ డాక్టర్ని. నువ్వు మంచోని లెక్క అనిపిస్తున్నావు. అయ్యో ఒక్కసారి ప్లీజ్. నీకేం కాదు, నేను చూసుకుంటా. నేను పని ఉందని తీసుకురాలి. ఎందుకే తీసుకొచ్చిన నేను? బీరువా లేదు.
ఉత్తరే చెప్పిన బీరువా అని. ఒక్కసారి ఆగా అది ఇరుగుతుంది, దానికి పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని తీయలేవు నువ్వు. పాస్వర్డ్ చెప్తేనే ఓపెన్ అవుతుంది. ఒక్కసారి తిరుగు. అదోనా అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా. నవ్వుతున్నావు ఎందుకు? నదిలో నాకు భయం అవుతుంది. భయపడుతున్నావా? నీకేం కాదు. నీకు ఒకటి తెలుసా, నీకు నీ ఇంజెక్షన్ తీసుకుంటే నీకు ఇంకోసారి నీ జీవితంలో నీకు గుండె జబ్బే రాదు. మా వాళ్ళు నన్ను నమ్మతలేరు. నేను ఎట్టైనా నేను సాధిస్తా అని చెప్పేసి నేను కూర్చున్నా గట్టిగా, ఎంత పైసా ఖర్చు అయినా కానీ. ఇది హిప్ మీద ఇవ్వాలి, వెనక వెనక ఇవ్వాలి, ముంగడి పని చేయదు మళ్ళీ. ఏంది నేను ఇప్పుడు విషయం దుఃఖలేదు, విషయం దుఃఖలేదు. ఓకే అన్న, తొందరగా పని కానిచ్చుకుందాం, వెళ్ళిపోదాం. చేయవట్టు చేయి ప్లీజ్ ప్లీజ్. అదోనా నాకు ఏమవుతుంది? నాకు భయం అవుతుంది. ఏ భయం లేదు, ఏం కాదు. అలా నీ కాలు మొక్తాను. నేను పనికి వచ్చిన, నువ్వు పిలిచిన పనికి వచ్చిన. నా చిన్న పిల్లలు అబద్ధం చెప్తలేదు. నేను మొత్తం మండంగా ఉంటాను నీకు. అర్థం నీ కాలు మొక్క. కాలు మొక్తాను, దండం పెడతాను. కొంచెం హిప్ వచ్చి నీ కాలు మొక్తాను. నాకు పిల్లలు ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నాయి. ప్లీజ్. అర్థం అర్థం నీ కాలు మొక్తాను, నీ దండం పెడతాను, దండం పెడతాను. ఏమవుతుంది అన్న? చిన్న పిల్లలు నాన్న, నాకు ఏమైనా అంటే వాళ్ళు నేను ఉంటే వాళ్ళు నాన్న అబద్ధం చెప్తున్నాను. 2 నాన్న. నువ్వు పని తీసుకొచ్చి నేను చేస్తాను నాన్న. పైసలు కూడా అడగాలి. వెళ్ళిపోతావు నువ్వు ఇప్పుడు డోర్ తీస్తే? నేను పోవాలి, నేను తీస్తే నేను పోతాను. పోతావా? టాయిలెట్ పోతావా? పోమంటే పోతాను. నీకు దండం పెడతాను. ఉండు 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 ఏం కాదులే, ఏం కాదులే. ఉండు 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 ఉండు. అయ్యో చిన్నపిల్లలు అన్న ఆడ ఏం నడుస్తుంది? అది నేను నడుస్తున్నారు. ఇగో కాకపోతే చూపిస్తా సార్. చిన్నపిల్లలు నాకు ఆడ ఏం నడుస్తుంది? వీడియో ఉన్నాయేమో. వీడియో మేము యూట్యూబ్ తెలుసా నీకు? తెలుసా యూట్యూబ్? తెలుసు మరి, నేను ఎక్కువ చూడలేదు. వీడియోలు చూస్తావు ఎప్పుడైనా? ఎప్పుడైనా ఒకసారి నన్ను చూసినావు ఎప్పుడైనా వీడియోలలో? చూడలేదు. భయపడకు, మేము వీడియోలు చేస్తాం. దేనికోసం తెలుసా? ఇట్లనే ఎవరైనా సరే తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దు. మీరు పిలిస్తే నేను వచ్చిన సార్. అదే నేను పిలిచిన. ఇప్పుడు మేము ప్రజల మీద అవగాహన దేనికి ఇలాంటి వీడియోలు చేస్తుంటా. నేను భయపడ ఏం లేదు, వీడియోలు చేస్తా అంతే. నేను యూట్యూబ్ వీడియోలు చేస్తా తమాషాలది. అంటే అర్థమైందా నేను చెప్పింది? అర్థం. తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దు. మీరు ఎక్కువ మీరు పిలిచిన మనం పిలిచిన ఎక్కొద్దు. నువ్వు ఫస్ట్ కనుక్కోవాలి పని ఏంది, ఏడికి తీసుకోబోతున్నావు, బండి నెంబర్ తీసుకోవాలి, నీకు తెలిసిన వాళ్ళకి బండి నెంబర్ పంపించాలి. అర్థమైందా? అడ్డ మీద అట్నే వేయాలి. మీ అడ్డ మీద నీ దోస్తులు లేరా? ఉన్నవారు ఒక్కరిని పిలిస్తే ఒక్కరు రావండి, ఒక్కరిని వచ్చిన. అదే అప్పుడు నువ్వు ఫోటో తీసుకొని బండి నెంబర్ తీసుకొని వాళ్ళకు ఈ బండ్లో నేను పోతున్నాను నాయన అని చెప్పేసి పోవాలి. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు నాలాంటి వాడు ఉంటే ఇప్పుడు నేను ఏమన్నా తీసుకుపోయేమని చేస్తే ఏమైనా కిడ్నీలు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి, ఇట్లా మొత్తం మంచి ఇచ్చేస్తుంది. అది ఖాళీ ఏమైనా ఉందా ఇంట్లో? అప్పుడు నాకు చూసి నాకు ఏమైంది సార్. ఏమైనా ఉందా ఇంట్లో? ఇక మళ్ళీ సూది గుచ్చుకుంటుంది ఏమన్నా, సూది తీసి పక్కన పెట్టిన, మళ్ళీ ఇట్లా అంటుండే గుచ్చుకుంటుంది ఏమన్నా పక్కన పెట్టిన. అయిపోయిందా గుండె? భయమైందా? అక్కడ భయం కాలే, అక్కడే పని ఉంటే నాకు అంటారు. నువ్వు ఎప్పుడైనా సరే బయటికి ఏడికైనా పోతే లిఫ్ట్ ఇట్లా అడిగినప్పుడు కూడా ప్రైవేట్ బండ్లు ఎప్పుడు ఎక్కొద్దు. బస్సులో పోవాలి, లేకపోతే ఆటోలలో, లేకపోతే ట్యాక్సీలలో పోతే నువ్వు సేఫ్టీగా ఉంటావు. నాలాంటి ఎవడో అట్లనే నిజంగా దొరికిండు అనుకో, ఏం చేయగలుగుతావు? నువ్వు బక్కగా ఉన్నావు, కొట్టలేవు, వాడిని ఏం చేయలేవు. కొంచెం మొత్తం మంది ఇట్లా వేస్తానంటే కథం నీ పని అయిపోతుంది. చాయ్ తాగుతావా? చలో భయపడకు. నేను ఉట్టి నీకు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అన్న
కొంచెం భయపడ్డాడు, కొంచెం భయపడలే. నేను ఇంత షాకింగ్ విషయాలు చెప్తున్నా సరే ఆయన ముఖంలో నవ్వు మాత్రం పోతలేదు. ఎందుకు అట్లా నవ్వుతున్నావు? నాకు ఇప్పుడు చెప్పినాక నాకు నవ్వు. ఇప్పుడు కాదు, నేను ఫస్ట్లో కూడా నేను ముఖం మీద స్మైల్ అనేది పోతలేదు. ఇగో మైక్ ఇడు ఉన్నాయి చూడు, ఇగో మైక్, ఏడొక మైక్. నాకు మనకు చెప్పు మన సబ్స్క్రైబర్లకు చెప్పు, ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పన్నా, వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమనుకోకు, సారీ ఇబ్బంది పెట్టినట్టున్నా నీకు. సరగా అయినా అన్న భయపడ్డాడు, కానీ చాలా లోపల చాలా భయపడ్డాడు. నేను ఫ్రాంక్ పోతుందేమో అనుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా భయపడినగా అయితే ట్రై చేసిన. లాస్ట్కు ఇక కొంచెం అక్కడ భయపడ్డాడు. ఆయన భయపడుతుండు, కానీ మనకు బయట కనిపిస్తలేదు ఆ భయం అనేది. మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూసేసి వీడియోని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.